నమస్తే ఇయాల తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. సంబురంగా రంజాన్ పండుగ, అలై బలై గుండెల నిండుగా. కబ్జాల మీద కన్నెర్ర చేసిన కామ్రేడ్, కాలుకి ఏమైందో మొదలు చూడన్నా. కల్తీని కడిగేసిన సత్తి, ఇట్లనే కల్తీవన్నీ పసుపు ఎచ్చాలు కారాలు అన్ని తెచ్చి నాకు పెట్టు, నేను పోతేగా జనుక్కు నక్క అంటే 3 ఎకరాల భూమి నీ పేరు మీద రాపించుకో, ఊళ్ళనే ఉండు, మంచిగా ఉండమ్మా. యథార్థంగా ఎంతైనా కమ్యూనిస్ట్ పార్టీల ఉద్యమాలు వాళ్ళు పోరాటాలకు దిగరు. ఒకేలా దిగిర్రంటే వెనక ముందు చూసుడే ఉండదు. ఇక నీళ్ల కోసం అయితే ఖాళీ బిందెలు, వ్యవసాయం కోసం అయితే ఎండిపోయిన పత్తి చెట్లు, సడక్లు చక్కగా లేకుంటే రోడ్ల మీద రాస్తారోకోలు, బడి ఫీజులు బరువైనాయని దీక్షలు, దౌకాన్లు మంచిగా లేవని ధర్నాలతోని ఎర్రన్నల ఎరుపెందో చూపిస్తారు. ఈ ఆడలు పెట్టి ఆఖర్ల పోలీసులతోని పెద్ద పంచాదే మనోళ్ళది. వీళ్ళే ఇట్లుంటే ఇక ఎర్రన్నలకు కొండంత అండ, దూకుడంటే ఏందో చూపించే గీసారి రంగంలోకి దిగితే ఎట్లుంటదిగా. కామ్రేడ్ నారాయణన్న ఎర్రదండు నెనకేసుకొని వస్తుండు, అన్ననే రంగంలోకి దిగిందంటే పెద్దగానే ఉంటది ముచ్చట. ఆగు తన్నుడు తంతున్నాడు. అరే ఎంత పనాయే, మీది పలికి ఇరిగి కాలు మీద పడ్డది. విశాఖపట్నంలో ఒకడు 50 ఎకరాల సర్కారు భూమిని కబ్జా పెట్టి గోడ కట్టిండు. దాన్ని ఊలగొడుతుంటే గిట్ల దెబ్బ తాకింది. కబ్జా కోరుల మీద ఎంత కోపం ఉంటే, పబ్లిక్ మీద ఎంత ప్రేమ ఉంటే గిట్ల దంతాడు. సర్కారు చేయాల్సిన పనే సార్ చేసి కామ్రేడ్లు కన్నెర్ర చేస్తే ఏమైతుందో చూపించిండు. కామ్రేడ్ నారన్న నీకు విప్లవ వందనాలే. అసలు ఇదేంది? హైదరాబాద్ లో ఎన్ని హాస్టళ్లు కట్టినా సరిపోతలేవు, ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టినా ఒక్క సీటు దొరకలేదు. కొత్తగా ఎన్ని బస్సులు వేసినా మళ్ళా గదే నిలబడి వచ్చుడు పోవుడు. షాపింగ్ మాల్ ఎన్ని తెరిచినా పబ్లిక్ సిబా ఉంటారు. ఎన్ని కర్రీ పాయింట్లు పెట్టినా గంటెడు కూర కూడా మిగులుతలేదు. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ లా? నాకు తెలియాలంతే. బీటెక్ అయిపోయిందట, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే హైదరాబాద్కు పోతా, ఎంబీఏ పాస్ అయినవట, మరి తర్వాత ఏంది అని అడిగితే హైదరాబాద్కు పోతా. మా డాడీ ఊకూకనే బీపీ పెంచుకుంటున్నారా, ఇక లాభం లేదు, సికింద్రాబాద్ రైలు ఎక్కుతా. దేశంలో చదువుకున్న పోరగాలను మందలిస్తే మన హైదరాబాద్ ను కలవరిస్తుండ్రట. ఇట్లా మన పట్నంలో పాదం మోపితే చాలు కొలువు గ్యారంటీ అని ఫీల్ అవుతుండ్రట. కొలువులకు భరోసా ఇస్తున్న నగరాలల్లా హైదరాబాద్ కు 3వ ర్యాంక్ వచ్చిందంటే మనం అందరం మురిచిపోవాల్సిన ముచ్చట్నే. మరి ఇదేదో మీన్ చెప్తున్నది కాదు, దేశంలో 13 పెద్ద నగరాలలో కొలువుల మీద సర్వేలు చేసి టీమ్ లీస్ అనే సంగపోలు చెప్పిన ముచ్చట. ఫస్ట్ ర్యాంకు బెంగళూరుకు, సెకండ్ ర్యాంకు మహారాష్ట్రలున్న పూణేకొస్తే అటెంకా మన హైదరాబాద్ మీద మనసు బారేసుకుంటుండ్రట. ఈడ తప్పకుండా జాబ్ దొరుకుతుందని. అవు మరి, హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు అడ్రస్ అయింది, పెద్ద పెద్ద కంపెనీలకు ఫేమస్ అయింది. ఎంత చదువుకుంటే అంతలా ఏదో ఒక కొలువు దొరుకుతది. ఈడ జాబులు చేసుకుంటేనే బయటి దేశాల పెద్ద కంపెనీలకు ఎగిరిపోయినోళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఎన్కేసుకోవాలనుకునేటోళ్ళు తక్కువ ఖర్చుతోనే బతకొచ్చు. ఇన్ని సౌలతులు ఉన్నాయి కాబట్టే జాబులకు అడ్రస్ అయింది మన హైదరాబాదు. ఏది గా పాత ఏసయ్య? అబ్బా వద్దురా బాబు వద్దు, ఆయన పేరు తలవకు. ఆయనేం పోలీసురా? స్టేషన్లోనే సపరేట్ కౌంటర్ తెరిచిండు. పని కంటే మొదలు పైసల ముఖమే చూస్తాడు. డిస్కౌంట్లు ఆఫర్లు కూడా నడవే ఆయన తానా, చెప్పినంత ఇవ్వాల్సిందే. అబ్బా ఇప్పుడు వచ్చిన సారి చాలా మంచోర్రా, మర్యాదగా మాట్లాడతాడు. సరే నేను చూస్తే ఆయన మాట్లాడుతుంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇగో ఇట్లా మాట్లాడుకుంటారు కదా పోలీసుల గురించి. ఇప్పుడు మనం చూడబోయేది 2వ రకం పోలీస్ వార్త. పోలీస్ మేడం డౌన్ డౌన్ అని వీళ్ళకి ఇట్లా ఎందుకంటారో తెలుసునా? వీళ్ళంతా ఉత్తరప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ బుక్కులు లేవని చలాన్లు రాసింది మేడం. హీగేముంది, పెద్ద లీడర్ నెంటేసుకొచ్చి ధర్నా పెట్టిండ్రు. ఇట్లా రాష్ట్రంలో పవర్లున్నదే మా పార్టీ, మీరు మమ్మల్ని పట్టుకుంటే ఎట్లా చూసి చూన్నట్టు పోవాలా గాని అని అనకొచ్చిండు పెద్ద మనిషి. దానికి మేడం ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది. सीएम साहब से लिखा लाओ कि पुलिस को कोई भी अधिकार नहीं है चेकिंग करने का, हम अपनी गाड़ियों की चेकिंग नहीं करवाएंगे. ముఖ్యమంత్రి తానుకోయి మా వాళ్ళ బండ్లు ఆపద్దు అని ఉత్తరం రాపించుకోరండ్రి. ఇక మీ తెరు వస్తే ఒట్టన్నది. ఇల్లు సంసారాలు ఇడిచిపెట్టి రాత్రనక పగలనక డ్యూటీలు చేస్తుంది, సరదా కోసం కాదు అని గట్టిగానే అరుచుకుంది. आप लोग भाजपा को भी बुरा बना रहे हो,
धीमे धीमे पार्टी में निकलने लगेगा भाजपा के गुंडे। నడి బజాట్ల గడిగిడిచిపెట్టే వరకు మనోళ్ళు తెల్ల మొఖాలేసి మెల్లగా జారుకుర్రు. మొన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గీ పోలీస్ మేడాన్ని తిడితే అందరు ముంగట్నే ఏడ్చింది. అందరు ఇట్లనే ఉంటారు అనుకున్నారేమో, కానీ చూస్తుర్రా మేడం వెనకాల పోలీస్ అన్న మొత్తం వీడియో తీసుకుండు. మనోళ్ళేమన్నా ఎక్కువ చేస్తే సాక్ష్యం చూపిస్తందుకు పోలీసు వాళ్ళతోని కిసర బసరైతే జర పైలం ఉండుర్రి. ఇవాళ పొద్దుగాలనే మా యాంకర్ రేణక్క ఫోన్ చేసింది. హాయ్ అక్క, రంజాన్ ముబారక్ అని చెప్పిన. శుక్రియా అని చెప్పి మా ఇంటికి దావత్కి రావచ్చు కదా అని పిలిచింది. ఇక ఇల్లు గేడి తీయక ముందే మర్యాద, పలకరింపులు, గుమగుమల ఆసన ఏమన్నా అనిపించిందా? కమ్మటి వంటలతో మంచి దావత్ ఇచ్చింది. నేను ఒకరింటికి పోయి గింత సంబరపడితే ఇక ముస్లిం సోదరులు ఇంకెంత సంబరంగా పండుగ చేసుకున్నారు కదా. ఓ పారి చూడండి. రంజాన్ పండగ మస్తు సంబరంగా జరిగింది. కొత్త బట్టలు కట్టి చిన్న పెద్ద మసీదులు, దర్గాల ముంగట నమాజ్ చేసిండ్రు. అందరినీ మంచిగా చూడమని అల్లాను కోరుకుండ్రు ముస్లిం సోదరులు. మక్కా మసీద్, మిరాలం దర్గాల ముంగట వేల మంది నమాజ్ చదివి అటెంక అలై బలై తీసుకుర్రు. హిందూ ముస్లిం సోదరులు అలై బలై తీసుకుంటుంటే చార్మినారే వంగి సలాం చేసినట్టు అనిపించింది. అబ్బా ఏమన్నున్నారా చిన్నపిల్లలు? చిన్నోళ్ళు ఈద్ ముబారక్లు చెప్పుకుంటే చూస్తా ఉంటే చూడబుద్దయింది. సమాధుల కాడిపోయి పెద్దలందరుచుకుర్రు. హైదరాబాద్లోనే కాదు తెలంగాణ అంతటా రంజాన్ పండగ మస్తు సంబరం అనిపించింది. ఇండ్లల్లా మంచిగా షాంగులు, మిఠాయిలు చేసుకున్నారు. హిందూ దోస్తులకు తీయటి కీర్ వంచి వాళ్ళకు కూడా పండగ రుచి చూపించిర్రు. పేద ముస్లింలకు దాన ధర్మాలు చేసిండ్రు. దేశం అంతటి ఇట్లనే జరిగింది. ముస్లిం అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, చిన్న పెద్ద అందరికీ మల్లోపారి తీన్మార్ వార్తల తరపున ఈద్ ముబారక్. కాలింపు డబ్బుల పైసలు ఉన్నాయా లేవని ఎంకులాడుతున్నాడా? ఒరే సత్తిగా, అరే అరే నీకేం పుట్టిందిరా? సామాన్ అంతా ఎత్తేస్తున్నావు. నాకా జట్ట రోగం పుట్టింది. ఆర్తలు 6 ఆఫ్ చేసుకో, ఆడ కూసో సఫర్ దాకా. ఊసరి వెళ్ళలేక రంగులు మారుస్తావేందిరా? నేను ఏడుకోవాలి ఇప్పుడు? నీకు చాలా పాపం తలుగుతా చూడు. ఊళ్ళకో నడిమింటి వాళ్ళ చేనులో ఎలిగాడు ఉన్నారంటే ఆడికెళ్ళి వీక్కొచ్చి మంచిగా నూరుకొని తీసుకురా. నీకు గడికో గుణం పాడైతుంది. పానం ఏమనిపిస్తుంది నీకు? ఇంకెక్కడి పానం? ఇంత జీవగాంజి తెచ్చి పోతుంది పానం. అది కూడా కల్తీ చేసి తీసుకురా. జీవగాంజి గుటుక్కుమంటది, అప్పుడే పానం యథార్థం అవుతుంది. అవ్వా కళ్ళు తాగిన కోతులెక్క గట్లా ఆగమాగం మాట్లాడుతున్నావేంద్రా? గవన్నీ ఎందుకు కింద తెస్తున్నావు? కూర లేదనా? అరే ఏ కూర అయినా అల్లం వేసింది దాకుంటది అంటే ఎల్లిపాయ కారంలో కూడా అల్లం వేస్తుంది. సత్తి కమ్మ కొన్న తిందుదా అంటే అన్న పానం ఖరాబ్ చేస్తే చూడు. అల్లం కూరలు వేస్తే పానం ఖరాబ్ అవుడేంద్రా? అల్లంకేమైంది? బెల్లం మీ దిగలేక గట్ల బుయ్యమంటున్నాయింది నువ్వు. లవ్ సక్కని అల్లం నువ్వు తెచ్చింది. ఇగో ఆసం చూడు, ఫైకాన్లు గాడికి యాసిడ్ లెక్కనే వస్తున్నది. ఇసొంటి పెట్టి నా పానం తీయాలంటాను చూస్తున్నావు కదా. నిన్ను చంపితే నాకేం వస్తుందిరా? అయినా అల్లం ఆసన వచ్చుడేంద్రా? ఈ ఫాడ్వాట్ అల్లం ఎల్లిగడ్డను అంటే యాసిడ్ పోసి తయారు చేస్తున్నారంట. దినామెంత పెడితివి యాసిడ్ పోసినందుకేనేమో ఇగో ఈ సైడ్ ఎక్కువైంది కడుపు. ఇంకా కమ్మ కొన్నంట అని మందికి పిలిచి పెడుతుంటది కూరలు వేసుకపోయినట అని. నీకేమాయరా? చేస్తే నువ్వు నన్నంటావేంటి? సర్తినంటే గూబ గుయ్యమనాలా పెట్టేమనుకుంటున్నావు? చిన్నగా ఎరుకున్నా నీకు. క్యాలు ఎక్కడన్నా పెడతావు, ఫోన్లలోనేమో కుస 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 మాట్లాడుకుంటా గసాలు మసాలాలు వేసి వాళ్ళ సున్నం కలిపి నాశనం అవుతున్నారంట. నిజంగా సత్తి అల్లం వెల్లిపాయ కల్తీ చేస్తున్నా. నాకు కూడా మొన్ననే ఎరకైందిరా. కావాలని నేను ఎందుకు చేస్తా, నిన్ను ఎందుకు చంపుతా చెప్పు? ఇద్దరం అదే తింటున్నాం కదా, నువ్వెందుకు పంచుకున్నావు, నేనెందుకు ఇట్లా అయినా? ఏమో చేస్తున్నావు నువ్వు తెలియకుండా. నీ కథ మంచిగానే ఉన్నది. ఇప్పుడు నీకేమాయే? ఇల్లు వీకి పందిరేస్తున్నావు బాబు నువ్వు. ఇట్లనే కల్తీరివన్నీ పసుపు, ఎచ్చాలు, కారాలు అన్ని తెచ్చి నాకు పెట్టు. నేను పోతిగా జనుక్కు నక్కు నక్క అంటే 3 ఎకరాల భూమి నీ పేరు మీద రాఫీసుకో. ఊళ్ళనే ఉండు, మంచిగా ఉండమ్మా, యథార్థంగా ఉండు. ఏయ్ చూసి పొయ్యిలో కొర్ర తీసి వాత పెడతా ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? పెట్టు కడుపులో కల్తీ కానీ ఎక్కువ నావి వాతలు గుంజు ఇట్లా ఊరంతా చెప్పుక తిరుగుతా. అమ్మా చూడండి అమ్మా, కడుపుకేమో కల్తీ తిండి పెడుతున్నది, ఇగో మీదనేమో వాతలు గుంజింది అంట అని చెప్తా. నీకేమన్నా బుద్ధి ఉందారా? నేను ఎత్తిలేమన్నా ఇటుక బిడ్డలు ఉన్నాయి, లేకపోతే ఎందుకు అట్లా తిక్క తిక్క మాట్లాడుతున్నావు? నీకు అమ్మటి కూర తిని కడుపులో నొప్పిలు వేస్తే ఆమె కూడా తెచ్చి పెడితేవి, అది కూడా కల్తీరితేనా? చల్లగా బతుకు తల్లి. ఒరే బాబు నీకు దండం పెడతారా నాయన?
నాకు మొన్ననే తెలిసిందిరా, నేను కూడా మీ లెక్క టీవీలో చూసే తెలుసుకున్నా. తాలింపు గింజల కాంచెలు కలిసి చేస్తుర్రట, అది నాకేం తెలుసు చెప్పు. అగో చూసిండ్రా ఎట్లా ఏడుస్తున్నారా? కడుపులో దుఃఖం లేదు, కంటే నీరు లేదు. ఇసంటి నాటకాలు నాకు రావు. అమ్మో ఏడ్చినట్టు యాచక నీకు చూడు. నీ చేతల మన్ను పడగదరా, పొద్దున్నే లేపి లొట్టేడు సాయి చేసిస్తా కదరా, ఇంత గురత్వం లేదు నీకు. ఊరియా షాంపులు సర్ఫులతో చేసిన పాలే కదా, నువ్వేమన్నా ఆవు పాలు తెచ్చిపోస్తున్నావు నాకు. సరేరా, రేపటి సంది తాలింపు గింజలు లేకుండా వండుతా. కారం వెయ్యా, నూనె కూడా వయ్యా, అది కూడా కలితేనట కదా మరి. ఆటవ కట్టుకొని పోయి ఊళ్ళకెళ్ళి రోకలు వేసుకొస్తా పెద్దది. అల్లమేలి గడ్డ అందులోనే నూరు పెట్టు, ఊళ్ళకెళ్ళి వేస్తా అది కూడా. లేకపోతే నోట్లే నమిలి తింటా నేను. ఏంటి రోడ్ల నూరు నేను ఉండాలనా? నాకు అంత టైం లేదు, నేను మళ్ళీ ఆఫీస్కి ఎప్పుడు రావాలి? నీకు అవన్నీ ఎత్తి ఇంటికాడ కల్తీ వస్తువులు తెచ్చి సత్తిగాని కడుపు ఖరాబ్ చేయనీక టైం ఉన్నా నీకు. ఏది పడితే అది తెస్తే ఊకొని చెప్తున్నావు చూడు. మళ్ళా బండకే సంపుతా అట్లనే డబ్బలు గిబ్బలు అని. సరేరా బాబు, నీకు ఎట్లా బుద్ధి ఉంటే అట్లనే, కానీ నన్ను అయితే బదనం చేయకురా. అయితారా ఊరికి పోయి సామాన్ అంతా కొనుక్కరా సరేనా? నువ్వు తెచ్చిన దాంతోనే వండి పెడతా, కానీ నన్ను మాత్రం బదనం చేయకు. చూసిండ్రా రుక్కమ్మ అమూతక్క ఎట్లా మాట్లాడుతున్నదో ఈమె. సుఖమైన సోలలేక కల్తీ వస్తువులు తెచ్చి పెట్టి ఇవా ఊఫురు బొగ్గలేక అయిపోయినా. ఎక్కడ చూసినా అట్లే ఉన్నది, ఎక్కడేమున్నదో తెలుస్తలేదు. సంబురంగా రంజాన్ పండుగ అలై బలై గుండెల నిండుగా. కబ్జాల మీద కన్నెర్ర చేసిన కామ్రేడ్, కాలుకి ఏమైందో మొదలు చూడన్నా. కల్తీని కడిగేసిన సత్తి. ఇట్లనే కల్తీవన్నీ పసుపు ఎచ్చాలు కారాలు అన్ని తెచ్చి నాకు పెట్టు, నేను పోతిగా. డెనుక్కు నక్కు నక్క అంటే 3 ఎకరాల భూమి నీ పేరు మీద రాపించుకో, ఊళ్ళనే ఉండు, మంచిగా ఉండమ్మా. యథార్థంగా అయిపోయినాయి మన వార్తలు, నేను వేస్తా మరి. టటా.